విలువలతో కూడిన రాజకీయాలు చేయాలంటూ వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు టీడీపీ సీనియర్ నేత మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతారామరాజు సుధాకర్. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్న సీతారామరాజు సుధాకర్తో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో జీవీఎంసీ ఈసారి ఖచ్చితంగా కూటమి పార్టీ అధికారం చేజిక్కించుకునే సుప్రయత్నం చేస్తుంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ధీమాతో కనిపిస్తుంది. దీని సమస్య సీతారామరాజు సుధాకర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రేపు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు ధీటైనవంటారా? ఎలా ఉండబోతుంది ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూడా? ఇప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఒక మంచి రోడ్డు వేయాలి. ఎమ్మెల్సీ అనే ప్రయాణానికి ఇది ఒక రోడ్డు, మంచి ఆర్సీసీ రోడ్డు వేస్తాం ఈ స్టాండింగ్ కమిటీ అనేది. సో ఇది 10కి 10 గెలుస్తాం. తద్వారా ఎమ్మెల్సీని సునాయాసంగా చాలా ఈజీగా కైవసం చేసుకుంటాం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద ఆరోపణలు చేస్తుంది. ఏదైతే క్యాంప్ రాజకీయాలు చేస్తూ ఇటు ఏదైతే ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి ఉండాలి తప్ప ఇలా పార్టీలు మారడం, డైరెక్ట్ గా పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి పార్టీలోకి రావాలి తప్ప ఈ రకమైన క్యాంప్ రాజకీయాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అట్రాక్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కొంతమంది నేతలు అంటున్నారు. ఏంటి దానికి సంబంధం? అలాగా మరి వల్లభనేని వంశీ గారు ఇక్కడ ఉండేవాడు, దక్షిణ నియోజకవర్గం వాసుపల్లి గణేష్ కుమార్ని, మద్దాల గిరి గారిని, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంని మరి రిజైన్ చేసి తీసుకున్నారా? చేసుకోలేదు కదా. అంటే ఈ మాటకి వాల్యూ లేదు, నల్ అండ్ వైడ్. ఈ మాట అనేయడానికి అర్హత లేదు. మనం పాటిస్తే అప్పుడు ఎదురువాళ్ళకి ఏదైనా చెప్పినా కానీ దానికి తగ్గ ఇది ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది. నువ్వు పాటించినప్పుడు ఏ మాట మాట్లాడినా ఆ మాటకి పెద్దగా ప్రజలు ఖాతరు చేయరు. ఆ ఖాతరు చేయరు అనడానికి తార్కాణమే మన జరిగిన ఎలక్షన్. సార్, ఇప్పుడు జరుగుతున్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో ఫైనల్ గా మీ బలం 49, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 47. అయితే రెండు ఏదైతే స్వతంత్ర ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ క్రాస్ ఓటింగ్ వల్లే మీరు గెలిచే ఛాన్సెస్ కానీ లేదంటే వైసీపీ కానీ అనుకుంటున్నారు. దాని మీద కంఫర్టబుల్ మార్జిన్ లో గెలుస్తాము, వెరీ కంఫర్టబుల్ గా గెలుస్తాము. అందులో ఏం డౌట్ లేదు. మీరు ఫలితాలు చూస్తారు కదా, సాయంత్రమే కదా, సాయంత్రం మీకు ఫలితాలు చూస్తారు. చక్కగా ఉంటది. ఎక్సెస్ ఓట్లు వస్తాయి మాకు. లాస్ట్ టైం వచ్చినట్టుగానే అప్పుడు మేము వైసీపీలో ఉండగా వచ్చినట్టే టీడీపీకి ఈసారి చాలా ఎక్సెస్ ఓట్లు వస్తాయి. 57, 58 దాటే వస్తాయి మాకు. అందులో ఏమాత్రం డోకా లేదు. ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ టు ఎమ్మెల్సీ ఎలక్షన్. ఫైనల్ గా ఒకే ఒక క్వశ్చన్, ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఇంతవరకు క్యాండిడేట్ ని అనౌన్స్ చేయడానికి కారణం ఏంటి? నెక్స్ట్ పేలా గోవింద్ శ్రీనివాస్ పేరు బాగా వినిపిస్తుంది, అది కరెక్టా కాదా? ఎవరి పేరు వినపడుతుంది అనేది నేనైతే చెప్పేంత స్థాయి నాది కాదు. ఎందుకంటే అధిష్టానం పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం క్యాండిడేట్ ఎవడైనా దూది మొక్కెట్టినా కానీ క్యాండిడేట్ మేము నెత్తి మీద వేసుకుంటాం. నెత్తి మీద వేసుకుని గెలిపించే బాధ్యత అందరం సమిష్టిగా తీసుకుంటాం. క్యాండిడేట్తో మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు క్యాండిడేట్ ఎవరు పెడితే ఆయనే మా క్యాండిడేట్. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా అభ్యర్థితో తమకు సంబంధం లేదని చెప్పి ఎవరినైనా సరే గెలిపించుకునే సత్తా స్థాయి తమకు ఉన్నదని చెప్పి సీతారామరాజు సుధాకర్ అంటున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ సంబంధించి ఖచ్చితంగా 10కి 10 స్థానాలు కూటమి ప్రభుత్వమే కైవసం చేసుకుంటుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్, 99 వైజాగ్.